ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది. మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ 1 year పైనుంచి కూడా కదా. అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే, మీరు ఇచ్చే ప్రెడిక్షన్స్ చాలా అక్యురేట్ గా ఇవ్వటం, అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా. ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మీరు వేదికగా చేసుకుని, అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్ లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం, మీ ప్రొడిక్షన్స్ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను, ఇన్స్పైర్ అయ్యాను. సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా. అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం మీరందరూ బాగుండాలి, మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. పరాభవనామ సంవత్సరంలో తులా రాశి వారికి ఎలా ఉండబోతుంది హరీష్ గారు? మొదటి విషయం, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తులారాశిలో పుట్టిన అందరూ మీ ఫ్యామిలీతో బాగుండాలి, చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, సంకల్పం చేసుకుంటున్నాను. జూన్ లోపల చాలా విషయాలు సెట్ అయిపోతుంది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అంటే 4 నెలల్లో మీ లైఫ్లో ఏదైతే మీకు ఆత్మార్థంగా ఫ్యామిలీ పరంగా మీకు పర్సనల్గా జరగాల్సింది ఉందో అదంతా అయిపోతుంది. మీరు ఇప్పుడు పెళ్ళవడం, మనం పెద్దవాళ్ళతో మనం చేరడం, ఫ్యామిలీ సెపరేషన్ అయ్యి డివోర్స్ జోన్ దాకా వెళ్ళి అక్కడ వెళ్ళి కోర్టులో పాట పాడి మళ్ళీ మీ ఇద్దరు చేరిపోవడం డ్రమాటిక్గా జరుగుతుంది. పంచమ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో గురు వక్ర నివర్తి అయిందంటే మార్చి నుంచి జూన్ దాకా గురు చండాల దోషం నుంచి రాహు గురు కాంబినేషన్గా మారుతుంది. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇట్ ఈస్ మోస్ట్ డ్రమాటిక్ వే. హౌ డు యూ సీ? ఇంత సీన్ ఉందా అన్నట్టుగా మనం అనుకుంటాం. అదంతా తులారాశి వాళ్ళకి జరగడం అనేది ఖాయం. మీ ఫ్యామిలీ అందరూ అగైన్ యూ విల్ బీ బ్యాక్ టు ద ఫార్మ్ అన్నట్టుగా అందరూ కలిసి మెలిసి ఉండడం అనేది జరుగుతుంది. అందరికీ సంతాన ప్రాప్తి అవుతుంది. 95% ఆఫ్ ద పీపుల్ తులారాశిలో పుట్టిన వాళ్ళకి 100% సంతాన ప్రాప్తి అవ్వడం అనేది ఖాయం. మోస్ట్లీ మగబిడ్డ పుట్టడానికి ఛాన్స్ ఉంది బిఫోర్ జూన్. ఆఫ్టర్ జూన్ ఐయుఐ లేదంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మూలంగా బాబో లేదంటే పాప పుడతారు. మోస్ట్ ఆఫ్ ద థింగ్ చాలా మందికి ఫస్ట్ విషయం, పెద్దవాళ్లతో ఉన్న ఒక అనవసరమైన ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవం వచ్చి జూన్ దాకా విపరీతంగా ఉంటుంది. జూన్ తర్వాత అని అడిగితే ఫస్ట్ విషయం, మీ యొక్క 10వ స్థానానికి గురువు వచ్చి ఉచ్చ స్థానం పెరిగినప్పుడు నార్మల్గా ఉన్న పదవి పోతుంది. మీ యొక్క జాబ్ లాస్ అవుతుంది. మీరు చాలా కష్టపడతారో, అనవసరమైన ప్రాబ్లంలో ఇరుక్కుంటారో, మీ లైఫే ఒక ఘోరంగా మారడానికి ఛాన్స్ ఉందనేది జనరల్ ప్రిడిక్షన్. రియాలిటీ ఏంటంటే, గురువు 10వ స్థానంలో వచ్చినప్పుడు పదవి గాలి. బట్ ఇక్కడ గురువుకి పవర్ లేదు. ఎందుకు లేదంటే, శని క్రాస్లో ఉన్నప్పుడు, శని త్రికోణంలో ఉన్నప్పుడు మంచి లిఫ్ట్ కోసం ఒక జంప్ చేస్తారు, కొత్త జాబ్ కోసం మీరు ఒక జోన్కి వెళ్తారు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం కొత్త విషయాలు చేస్తారు. అక్కడ ఉన్న పదవి పెరుగుతుంది, తిరగదు. నార్మల్గా కర్మకారకుడు అని చెప్పే శని ఒకవేళ అక్కడ లేదంటే, మీనంలో లేదంటే గ్యారంటీగా మీకు జాబ్ పోతుంది. మీరున్న పదవి బయటకు వస్తారు. యూ విల్ రిజైన్ ద కంపెనీ, యూ విల్ రిజైన్ ద ఆపరేషన్స్. బట్ ఇక్కడ అది పాసిబులే కాదు. ఎందుకని కాదంటే, గురువు శని కంజంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మీ ఇంట్లో మంచి విషయాలు జరుగుతుంది, లేదంటే జరగదు, మీకు జరగదు. ఇప్పుడు చాలా బాగుందనేది నా యొక్క ప్రిడిక్షన్. అనాలిసిస్ ఇస్ క్రిటికల్, దిస్ ఇస్ ట్రూ. కానీ అందరూ ఈ పాయింట్లో ఎవరు చూడరు, ఎందుకంటే అందరూ గురువు 10 అయిపోయింది. అలా కాదు. ఎ కాయిన్ హ్యాస్ ఎ హెడ్ అండ్ ద టెయిల్, రెండు ఇదిగా ఉంది. అలాగే గురువు అనేది చాలా మంచి ప్లేస్మెంట్ ఇస్తాడు. ఇంకోటి, గురువు 10వ స్థానానికి వెళ్ళాడంటే మాత్రమే మీకు మంచిది. భాగ్యస్థానంలో ఉన్నంత వరకు మీ తోబుట్టిన వాళ్ళకి జరుగుతుంది, మీ దగ్గర వాళ్ళకి జరుగుతుంది, మీకు జరగదు. కానీ 10వ స్థానానికి వెళ్ళినప్పుడు మీకు జరుగుతుంది. బికాస్ అర్థ త్రికోణం యాక్టివేట్గా ఉన్నప్పుడు డబ్బు పరంగా ప్రాబ్లమే రాదు. డబ్బు ఇట్ కీప్ ఆన్ కమింగ్. ఎవరో ఒకళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఎవరో ఒకళ్ళు పార్ట్నర్ అవుతారు. ఇప్పుడు ప్రసక్తిలో మెయిన్గా చూడాల్సింది మీ యొక్క మదర్ యొక్క హెల్త్. మీకు తొడ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఫీవర్ బోన్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పెద్దగా ఏమీ తీసుకోరు, లైట్ తీసుకుంటారా, ఓకే నో ప్రాబ్లం. అలా కాదు, యూ హ్యావ్ టు బి రియలీ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.
ఇలాంటి విషయాలు ఏంటంటే ఒక విటమిన్ మాత్రం డెఫిషియన్సీ అవుతుంది, దట్ యూ హ్యావ్ టు టేక్. బి విటమిన్ డెఫిషియన్సీ, ఇలాంటి విషయాలన్నీ వస్తుంది తులారాశి వాళ్ళు. బట్ ఇంకొక గోల్డెన్ ఈరా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అక్టోబర్ నుంచి మీకు అగైన్ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ దాకా 100% చాలామంది మీ యొక్క జాబ్ ప్రాస్పెక్ట్స్లోనే కాన్సన్ట్రేట్ చేస్తారు, మీ ఇంట్లో జరగాల్సిన పని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, కన్స్ట్రక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోనే కాన్సన్ట్రేట్ చేస్తారు. మీ ఇంట్లో ఒక పెద్ద విషయం జరగాలి, మీరే అక్కడికి వెళ్ళి మొత్తం ట్రై చేసి చేస్తూ ఉంటారు. బట్ అక్టోబర్ తర్వాత లక్ విల్ ఫేవర్. ఇన్ని రోజులు పడిన కష్టానికి మీకు ఫలం ఇచ్చే ఒక స్థానం అనేది అక్టోబర్ తర్వాత జరుగుతుంది. చాలామందికి ప్రమోషన్, చాలామందికి అవార్డు. నేను చెప్పే అంత కోటీశ్వర యోగం అనేది మీకు రావడానికి ఆఫ్టర్ అక్టోబర్ మీ ఫ్రెండ్ మూలకంగా, మీ నాన్నగారు మూలకంగా, మీ బాబు మూలకంగా చాలామంది మీరు ఫారిన్ వెళ్తారు, ఫారిన్లో సెటిల్మెంట్ అవుతారు, చాలా మందికి ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వస్తారు. మీ లైఫ్ అట్లాగే చేంజ్ అవడం అనేది మీరు కని కూడా చూస్తారు. ఇప్పటిదాకా లేని కష్టం ఇక ఎప్పుడు రాదనేదే చెప్పాలి. ఇప్పటిదాకా నేను అలాంటి విషయాలు చూడలేదు సార్ అని చెప్పిన విషయం కూడా క్లియర్ అవుతుంది. చాలామంది అప్పుల నుంచి బయటికి వస్తారు. అక్టోబర్ తర్వాత మీరు అప్పుల నుంచి బయటికి వస్తారు. అక్టోబర్ తర్వాత మీ బాబుకు పెళ్ళవుతుంది, మీ పాపకి పెళ్ళవుతుంది, ఫెంటాస్టిక్గా ఉంటారు. సో యాజ్ అ హోల్ ఈ పరాభవ నామ సంవత్సరం చూసానంటే తులారాశి వాళ్ళకి 50% ఒక జోన్లో వేరేలాగా హెల్ప్ చేస్తుంది ఆర్థికంగా. సెకండ్ హాఫ్ ఆఫ్ ద జోన్ వచ్చి ఫుల్గా మీకు పర్సనల్గా హెల్ప్ చేస్తుంది. దాంట్లో మెయిన్గా చిత్తా నక్షత్రం వాళ్ళకి ఇల్లు కట్టడం అనేది ఒక విషయం అయితే, ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం అనేది సెకండ్ విషయం. చాలామంది వ్యవసాయం స్టార్ట్ చేస్తారు, చాలామంది ల్యాండ్ కొంటారు, చాలామంది స్కూల్ స్టార్ట్ చేస్తారు. అదేలాగా ఆఫీస్లో మేనేజ్మెంట్ నుంచి హయ్యర్ మేనేజ్మెంట్, లోవర్ మేనేజ్మెంట్, సీనియర్ మేనేజ్మెంట్. చాలామంది చూసారంటే ఆఫ్ షోర్లో వేర్ హౌస్ ఒకటి స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. మెయిన్గా సముద్ర ప్రాంతాల్లో మీరు స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్లో మీరు వెళ్ళి కూర్చోవడానికి ఛాన్స్ ఉంది. చాలామందికి ఈ కాల్ ఎస్సీఎంలో మీరు కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంది. చాలామంది ఇన్వెస్ట్మెంట్ ఇన్ అనలిటిక్స్లో వెళ్ళడం, అదేలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు డిప్లాయ్ చేయడం, ఇలాంటి విషయాలన్నీ కొత్త కొత్త విషయాలు మీరు ట్రై చేసి మీరు చేస్తూ ఉంటారు. తులారాశిలో పుట్టిన వాళ్ళు 80% ఇంట్లో పని చేయడం కంటే బయట వాళ్ళకే పని ఎక్కువ చేస్తారు. అందుకంటే ఇంట్లో తులారాశి మీరు ఎవరైనా పుట్టారంటే మీ ఇంట్లో మిమ్మల్ని టేర్ యూ అపార్ట్. ఒక్కళ్ళు కూడా మంచి పేరే ఉండదు. బయట వాళ్ళకి వాళ్ళు వెరీ వెరీ క్లోజ్, అలానే ఉంటుంది. సెకండ్, స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి 100% ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి. ఏదో మంచి విషయం కోసం వెళ్తారు, కొంతమందికి అవార్డు వస్తుంది. అక్టోబర్ తర్వాత మీకు పెద్ద పదవి వస్తుంది. చాలామందికి యాజ్ ఎక్స్ప్లెయిన్ యూ సంతాన ప్రాప్తి, చాలామంది రుణ విమోచనం అంటే మీ యొక్క అప్పుల నుంచి బయటికి రావడం, అట్ ది సేమ్ టైం హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటికి రావడం అనేది 100% జరుగుతుంది. చాలామంది మెయిన్గా వాహన ప్రాప్తం, ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఇప్పటిదాకా మీరు ఎక్కని స్టేజ్ ఎక్కుతారు, ఎక్కని చోటకి మీరు టచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేలాగా రాహు సదభిష నక్షత్రం కనెక్ట్ అయినప్పుడు మిగతా వాళ్ళు, వేరే కులం, వేరే మతం, వేరే భాష, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, ఇలాంటి మనుషుల వల్ల మనకి మంచి జరుగుతుంది. ఇలాంటి విషయాలన్నీ మీకు జరుగుతుంది. దానికంటే ఎక్కువ చెప్పాలంటే మెయిన్గా మీకు ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ లోపల మీకు సంతాన ప్రాప్తి అనేది ఖాయం, 100% జరుగుతుంది. ఈ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్. మెయిన్గా చెప్పాలంటే దాంట్లో తులారాశిలో మన విశాఖ నక్షత్రం వాళ్ళకి లైఫ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ నౌ అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గురు ఓన్ నక్షత్రం, గురు యొక్క స్వనక్షత్రం చెప్తాం. దాంట్లో భాగ్యస్థానం కనెక్ట్ అయినప్పుడు మీకు లైఫ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యే 8 months అయింది. మీకు వద్దన్నా చాలా విషయాలు ఆటోమేటిక్గా జరుగుతుంది. అదే ఏంటంటే దేవుణ్ణి మనం వెళ్ళి చూడడం కాదు, దేవుడు వచ్చి మనం చూడాలంటే యూ షుడ్ ఇమాజిన్ మీరు పెద్ద మనుషుల్ని ఎవరైనా కలవాలి, మీ ఒక విషయం చేయాలి, మీ యొక్క సైన్ పెట్టాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ ఆ పెద్ద మనిషి ఏదో ఒక ముఖ్యమైన ఒక గుడిలోనో లేదంటే ఒక ఫంక్షన్లోనో మిమ్మల్ని వచ్చి ఆయన కలిసి చుమ్మా ఒక జాలీగా ఒక హాయ్ చెప్పి మీ యొక్క పని చేసి పెడితే ఎలా ఉంటుంది? దట్ ఈస్ కాల్ ద లక్. అది విశాఖ నక్షత్రం వాళ్ళకి దట్ విల్ హ్యాపెన్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్ మీ లైఫ్లో టాప్ లెవెల్ ప్లేస్మెంట్. నేను చెప్పేది CEO, డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ ఇలాగా ఒక జోన్ వచ్చి మీకు ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అక్టోబర్ నుంచి 1 year గోల్డెన్ పీరియడ్. తులారాశి వాళ్ళకి జాక్ పాట్ అంటే నెంబర్ 1 ఆఫ్టర్ అక్టోబర్ దాకా కొన్ని ఆఫీస్లో ముఖ్యమైన కీలకమైన డెసిషన్స్ అన్ని తీసుకుంటారు. అలాంటి నిర్ణయం మీకు 100% కరెక్ట్గా ఉంటుంది. పీపుల్ విల్ బిలీవ్ యూ ఆర్ ఎ గో గెటర్, మీరు చెప్తే కరెక్ట్గా ఉంటుంది అని వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంది. సో ఓవరాల్గా మనం చూస్తే హ్యాపీనెస్ అనేది 95% ఉంటుంది, ఆర్థికంగా 90% ఉంటుంది. సో మీరు బాగుంటారు.
అద్భుతం అండి. అయినప్పటికీ వీళ్ళు ఏ ఆరాధన చేసుకోవాలి? తులారాశి వాళ్ళు లక్ష్మీ హయగ్రీవుడిని పట్టుకోవచ్చు. లక్ష్మీ హయగ్రీవం అదేలాగా సింపుల్ శ్లోకం అందరికీ తెలుసు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహేత్. అంతే, 2 లైన్ శ్లోకం గోల్డెన్ లైఫ్ చేంజ్ అవ్వడం అనేది మీరు చూస్తారు. మెయిన్గా థర్స్డే పొద్దున్న, లేదంటే కొంతమందికి వెడ్నెస్డే ఓకే అంటే బుధవారం రోజు పొద్దున్న కూడా హయగ్రీవుని దర్శనం చేసుకోవడం. హయగ్రీయ బడ్డీ అని ఒక స్వీట్ ఉంది, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఉంటుంది. ఇట్ ఈస్ బేసిక్లీ ఫార్ హయగ్రీవుడు, ఆయనకి ఇష్టం. ఆయనకి ఇష్టమైన, దట్ ఈస్ ఆల్ ఒక డిఫరెంట్ రెసిపీ అనుకోండి. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. అది మీరు చూసి దానిలో చేయండి. అది మీరు దానం చేయడము, అది చేసి మీరు స్వామికి నైవేద్యం చేయించి అందరికీ భోజనం పెట్టడము చేశారంటే లైఫ్ చాలా బాగుంటారు, సెటిల్ అయిపోతారు. అద్భుతం. మంచి పీరియడ్ గా రాబోతుంది ఈ పరాభావన సంవత్సరం తులారాశి వారికి అని అర్థమవుతుంది. అందుకు అభినందనలు తెలియజేస్తూ వారికి ఇక నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి, మన వీడియోలో మీరు చెప్పి ఉన్నారు నంబర్ 1 అని చెప్పి ఉన్నారు. నాకైతే బోల్డ్ అంత ఆనందం అనిపించింది. ఇంకా ఎలాబరేటివ్ గా ఏమిటి వృశ్చిక రాశికి అంత నంబర్ 1 గా ఉండే పరిస్థితి ఉంటుంది ఈ సంవత్సరం అంతా అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చెప్తే తెలుసుకుంటామండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.